రాష్ట్రంలో వైసీపీకి శుభం కార్డు వేసేది పసుపు సైన్యమేనని తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ స్పష్టం చేశారు. కార్యకర్తలకు అండగా నిలబడుతూ సమస్యలు తీర్చే బాధ్యత తీసుకోవాలని నూతన కార్యవర్గానికి పిలుపునిచ్చారు. అహంకారంతో విర్రవీగితే ప్రజా ఫలితం ఎలా ఉంటుందో 2024లో చూశామన్నారు. వైనాట్ అని విర్రవీగిన వాళ్లకు క్రికెట్ టీం మిగిలిందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగాలని లోకేష్ ఆకాంక్షించారు. శిక్షణ తరగతుల్ని ప్రతి ఒక్కరూ గౌరవించి హాజరు కావాలని కోరారు. అలక్క అనే జబ్బు వీడి సంస్కరణల కోసం కలిసి పోరాడదామని లోకేష్ పిలుపునిచ్చారు. ఓడిపోయినప్పుడు వెనక్కి తగ్గలేదు, గెలిచినప్పుడు కాళ్ళు ఎగరేసుకుని తిరగలేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమమే ఒక లక్ష్యంగా పెట్టుకుని మనందరం పనిచేసాం. కార్యకర్తలకు అండగా నిలబడతాం. కార్యకర్తల తరపున వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. గడిచిన 2 ఏళ్ళలో సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిగా మనం నడిపించుకుంటూ ముందరికెళ్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలు మనం చాలా నష్టపోయాం. ఒక విధ్వంస పాలన మనం చూసాం. అందుకే మనందరం కష్టపడాలి, ఆర్నిసలు పోరాడాలి. 2029లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే విధంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు క్రెడిట్ చోరీ జబ్బున్న నాయకుడు ఉన్నాడు. సారీ, మన రాష్ట్రంలో కాదు, బెంగళూరులో ఉంటాడు ఆయన. ఇప్పుడు అయింది బెన్ తాహై. 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి. ఒక కంపెనీ తీసుకురారు, ఒక పని పూర్తి చేయరు. మనం తీసుకొస్తేమో మేం చేసామంటారు. క్రెడిట్ చోరీ డిసార్డర్. ఈ జబ్బున్న వ్యక్తి ఇంకా అనేక అబద్ధాలు చెప్తాడు, ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తాడు. మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉందని ఇక్కడున్న నాయకులందరికీ తెలియజేసుకుంటున్నాను. సో అహంకారం మనందరం వీడాలి, కలిసికట్టుగా పనిచేయాలి. ఒక టీం వర్క్ అనేది చాలా చాలా అవసరం.